హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం కేక్ చేసుకోవడానికి కావాల్సిన మైదా, షుగర్, ఆయిల్, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, కొంచెం డ్రై ఫ్రూట్స్, నట్స్ కానీ డ్రై ఫ్రూట్స్ అయినా తీసుకోవచ్చు, వెనిలా ఎసెన్స్. నేను చాక్లెట్ కేక్ చేయడానికి హర్షీ సిరప్ యూస్ చేస్తున్నాను. ఇక్కడ కోకో పౌడర్కి బదులుగా మనం బ్యాటర్ మిక్స్ చేసుకోవడానికి కొంచెం పాలు కావాలి. కాచి చల్లార్చిన పాలు, పచ్చివి కాదండి. కొంచెం పాలపొడి, ఒక 2 to 3 స్పూన్స్ ఉంటుంది పాలపొడి. ముందుగా మనము ఈ బౌల్ని, కేక్ తయారు చేసుకునే బౌల్ని కొంచెం ఆయిల్తో కోట్ చేసుకుని పక్కన పెట్టుకుందాము. మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుందండి, ఒకసారి చూడండి. ఇక్కడ యూస్ చేసిన స్పూన్ సెట్స్ అయినా లేదంటే ఈ టిన్ అయినా కొన్ని కిచెన్ యూస్ఫుల్ ప్రోడక్ట్స్ డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. మీరు కావాలంటే ఆ లింక్స్ త్రూగా పర్చేస్ చేయొచ్చు. మనం టిన్ రెడీ చేసేసుకుని పక్కన పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు మనం తీసుకున్న మైదా ఒక కప్ తీసుకున్నాను. ఆ మైదాని మనం ఇట్లా చల్లించుకోవాలి. ఇలా చల్లించేటప్పుడే మీరు బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా కూడా వేసేసేయచ్చు. బట్ నేను అది చల్లించిన తర్వాత కొద్దిగా ఇవి కూడా వేసాను. బేకింగ్ పౌడర్ వేరే అండి, బేకింగ్ సోడా వేరు. బేకింగ్ సోడా అనేది ఇది మనం ఇంట్లో వాడుకునే వంట సోడా. బేకింగ్ పౌడర్ అని మనకి మార్కెట్లో దొరుకుతుంది. ఇవన్నీ ఒకసారి జల్లించుకున్న తర్వాత మనం చక్కగా ఇట్లా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం పౌడర్ చేసుకున్న షుగర్, మనము క్వాంటిటీ అనేది ఒక కప్పు మైదాకి ఒక కప్పు షుగర్ తీసుకోవచ్చు. వద్దు అనుకున్న వాళ్ళు ఒక 3/4 కప్ కానీ హాఫ్ కప్ కానీ యాడ్ చేసుకోవచ్చు. కొలత అయితే ఒక కప్కి ఒక కప్పు షుగర్ పౌడర్ అండి. మీరు కొంచెం తగ్గించుకోవాలంటే తగ్గించవచ్చు. అంటే నేను ఇది ఎందుకు ఇలాగ మెజర్మెంట్ హాఫ్ తీసుకుంటానంటే, ఇంట్లో ఎక్కువ షుగర్ అనేది యూస్ చేయొద్దు అన్న ఉద్దేశంతో, పిల్లలకి ఎక్కువ తీపి తింటే మా బాబుకి త్వరగా కాఫ్ అనే ప్రాబ్లం వస్తుంటుంది. సో నేను కొంచెం షుగర్ అనేది తగ్గిస్తాను. ఆ తర్వాత మనం ఆయిల్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఆయిల్ అనేది 1/2 కప్పు. మనం తీసుకున్న మైదా ఒక కప్పుకి 1/2 కప్పు షుగరు, 1/2 కప్పు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని చక్కగా కలిసేలాగా మిక్స్ చేసుకొని ఇలా కలిసిన తర్వాత మనం కోకో పౌడర్ ఉంటే కోకో పౌడర్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. నేను దాని ప్లేస్లో హర్షీ సిరప్ యూస్ చేస్తున్నాను, మనకు ఆ చాక్లెట్ కలర్ అనేది రావడానికి. తర్వాత కొంచెం పాలు ఒక్కసారి అని కాకుండా మనం తీసుకునే పిండికి సరిపడా కొద్దిగా కన్సిస్టెన్సీ నేను కలిపిన తర్వాత చూపిస్తాను. ఆ చూయించే కన్సిస్టెన్సీ వచ్చేలాగా సరిపడిన పాలు మీరు మధ్య మధ్యలో అవసరమైనన్ని యాడ్ చేసుకుంటూ జాగ్రత్తగా కలుపుకోండి. బ్లెండర్ ఉన్నవాళ్ళు బ్లెండర్ యూస్ చేస్తే ఇవన్నీ చక్కగా కలుస్తాయండి. లేని వాళ్ళు కొంచెం ఓపిక్గా ఎక్కువసేపు బాగా కలపాల్సి ఉంటుంది. పైన కలిపేస్తే సరిగ్గా అన్ని ఇంగ్రీడియంట్స్ మిక్స్ అవ్వవు. మీరు కొంచెం ఓపిక్గా హ్యాండ్ విస్కర్ ఉంటుంది కదా, దాంతో అయినా సరే బాగా ఎక్కువసేపు మీరు మిక్స్ చేస్తే ప్రాపర్గా బ్యాటర్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. నేను మీకు హ్యాండ్తో కొంచెం సేపు చూపించాలని చెప్పి ఇలాగా హ్యాండ్తోనే మిక్స్ చేస్తున్నానండి. ఇంకా కొంచెం టైట్ అనిపిస్తుంది, నేను మరిన్ని పాలు కొంచెం యాడ్ చేస్తున్నాను. ఈ బ్లెండరు, దీనికి సంబంధించినవన్నీ కూడా డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఉందండి, చూడండి. ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, నా ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేసి, అలాగే మీ అభిప్రాయం నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. కొత్తగా చూసేవారు మీకు స్క్రీన్ మీద కనిపించే ఎరుపు రంగు సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న గంటను కూడా క్లిక్ చేస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు. నేను అప్లోడ్ చేసే అన్ని వీడియో నోటిఫికేషన్స్ మీకు తెలుస్తాయి. ఇది కంప్లీట్గా ఫ్రీ అండి, మీకేం ఛార్జ్ ఉండదు. సో ఇట్స్ అ ఫ్రీ సర్వీస్. మీరేమి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏమైనా ఎక్స్ట్రా ఫీజ్ అనేది ఏమనుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనము బాదాము, కొంచెం కిస్మిస్ తీసుకున్నాను. కొద్దిగా బాదం పలుకులు ఇట్లాగా మనం క్రష్ చేసుకుంటే వాటిని పలుకులుగా మనకి మధ్యలో కేక్ తినేటప్పుడు బాగుంటుందనేసి నేను ఈ విధంగా యాడ్ చేశాను. వీటిని ఇప్పుడు మిక్స్ చేసుకుందాం బ్యాటర్కి. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకొని మనం ఆల్రెడీ టిన్ రెడీ చేసుకున్నాం కదండి, దాంట్లో ట్రాన్స్ఫర్ చేసేసుకుంటే సరిపోతుంది. ఒకసారి ఇలా ట్యాప్ చేసామంటే ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉన్నా అదంతా బ్యాటర్ అనేది సరిగ్గా సెట్ అయిపోతుంది. ఇలాగ కనిపిస్తుంది, చూస్తున్నారు కదా, కొంచెం కింద వరకు ఉంది. ఇప్పుడు అవెన్ లేకుండా మనం చేసుకుంటున్నాం కాబట్టి నేను ఆల్రెడీ ఫస్ట్ మీకు ఎగ్ తోటి కేక్ చూపించానండి. అప్పుడు యూస్ చేసిన సాల్ట్ అనేది నేను ఒక చిన్న సీసాలో పెట్టుకుని స్టోర్ చేసుకున్నాను.
దాన్ని మనం బేకింగ్ పర్పస్ యూస్ చేసేటప్పుడు ఉపయోగించుకోవడానికి ఉంచుకున్నాను అనమాట. ఈ విధంగా బాండీలో మనం చక్కగా పరిచేసుకొని ఇలా స్టాండ్ లాంటిది ఉంటే పెట్టుకోండి. ఇది లేదు అంటే మీరు ఏదైనా కొంచెం ఎత్తుగా ఉన్న మూతని అందులో బోర్లించినా కూడా సరిపోతుంది. మనము ఈ విధంగా లిడ్ పెట్టేసి కాసేపు ఐలో పెడితే అది హీట్ ఎక్కుతుందనమాట. కాస్త హీట్ అయిన తర్వాత మనము జాగ్రత్తగా అవన్నీ బాండీ అది తగలకుండా జాగ్రత్తగా ఈ బౌల్ని అందులో సెట్ చేసేసి మూత పెట్టేసి మీరు సిమ్లో పెట్టేసి ఉంచితే ఒక 15 మినిట్స్కి ఈ విధంగా కనిపించింది. ఆ తర్వాత ఒక అరౌండ్ 40 మినిట్స్ టైం పట్టిందండి. మనం స్లోగా చేస్తాం కాబట్టి స్టవ్ మీద పర్ఫెక్ట్గా రావాలంటే కాస్త టైం ఎక్కువ పడుతుంది. 40 మినిట్స్ టు 50 మినిట్స్ నిదానంగా మంట మీద పెట్టాం కాబట్టి. ఆ తర్వాత మనం తీసి ఈ విధంగా చాకుతో ఎడ్జెస్ అన్నీ లూజ్ చేసామంటే కేక్ చల్లారిన తర్వాత మనము రివర్స్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. చూడండి పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది అనమాట. మనకి లోపల పిండి అనేది ఉడకలేదు అనేది ఉండదన్నమాట. మీకు చూపిస్తున్నాను కదా మనం ఎంత లెవెల్ బ్యాటర్ తీసుకున్నామో ఎంతవరకు అట్లాగా అది చక్కగా పొంగింది. ఇది కొంచెం వేడిగా ఉండడం వల్ల నేను పట్టుకోలేకపోయాను ప్రెస్ చేయడానికి. అంత హీట్ మీద కూడా మనకి పర్ఫెక్ట్గా బయటకు వచ్చేస్తుంది అది వదిలేసి గిన్నెకి. చాలా ఎమ్మే అండ్ సాఫ్ట్గా ఉందండి. కానీ ఎగ్లెస్ అనేది ఎగ్తో చేసిన కేక్ మీద కొంచెం నాకు టేస్ట్ అంత కొద్దిగా ముద్దగా అనిపించింది తింటూ ఉంటే. బట్ నేను ఎగ్తో చేసిన వేరియేషన్లో కేక్ అయితే పర్ఫెక్ట్గా మనం మార్కెట్లో కొనుక్కున్నది ఎట్లా ఉంటుందో అంతే ఉందండి, సూపర్గా టేస్ట్. ఇది కొంచెం డిఫరెంట్ అనిపించింది టేస్ట్ కొద్దిగా. నాకైతే ఎగ్తో చేసిన కేక్ చాలా బాగా నచ్చింది. ఇది కూడా మంచిగా ఫ్లఫీగానే వచ్చిందండి. వేడి మీద మీకు అలాగ దగ్గరగా ముద్దగా కనిపిస్తుంది. చల్లారితే చక్కగా ఉంటుంది. చూస్తున్నారు కదా ఆవిరి కూడా వచ్చేస్తుంది. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.